తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమ్మాల శ్రీకాంత్ గారు ఏదో ఒక సాకును వంకబెట్టుకొని ఒక వ్యక్తిని బూచిగా చూపిస్తూ మా నాయకుడు, మా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అవాకు చెవాకులు పేలుతూ ఉన్నాడు. అసలు నీ స్థాయి ఏంటిది అనేది నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో ఒకటి ముందటేసుకొని నోరుంది కదా అని ఊరి మీద పడి ఒరుతా అని అంటే ప్రజలు హర్షించరు. అది సరైన పద్ధతి కూడా కాదు. రెండో పక్క అభివృద్ధి పైన మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. తెలంగాణ రాకముందు ఈ సిరిసిల్ల ప్రాంతం ఎలా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా మారింది అనే దాని మీద పోదామంటే నీకు పచ్చకామెర్లు కమ్మినట్టు ఉన్నాయి. నీకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది బ్రదర్. నువ్వు ఫస్ట్ ఒక కంటి ఆసుపత్రిలో ఆ పచ్చకామెర్లను తొలగించుకొని నువ్వు వస్తే నేను బైక్ మీద ఎక్కించుకొని ఈ 4 దిశల 4 పక్కల నీకు అభివృద్ధిని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులం అని గుర్తుంచుకో. నోరుంది ఇక మా ఇష్టం. మీ నాయకుడు మీ నోరుకు తగ్గట్టు మీ నాయకుడు దొరికిండు మీకు. ఆయన అదే పద్ధతిలో వాళ్ళ వాగుతూ ఉంటాడు. మీరు కూడా అదే పద్ధతిని నేర్చుకున్నారు, అదే సిస్టంలో పోతున్నారు. ఆ సిస్టంలో పోయి మా నాయకుడిని, ఎంతో ప్రజాభిమానం కలిగినటువంటి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీకు లేదనే మాట మరోసారి నీకు గుర్తు చేస్తూ, నువ్వు అసలు నీ ప్రజా జీవితంకే పనికిరానటువంటి వ్యక్తివి. నీ ప్రాంతంలో నిన్ను ఎంత హీనంగా చూసిండ్రో అనేది నీకు తెలుసు. నీ వార్డులో కానీ ఈ ఇతర ప్రాంతాల్లో కానీ నిన్ను ఏ విధంగా ప్రజలు చులకన చేసి నిన్ను చీకొట్టిరో అనేది నువ్వు గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుంది. ఇంకోసారి ఇంకేదపైనా కూడా ఈరోజు కూడా బీజేవైఎం సంబంధించిన యువకులు మా క్యాంప్ ఆఫీసు సార్ యొక్క అధికార నివాసం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ, అసలు దేనికోసం ఆయన ఆఫీస్ మీద మీరు ఫైట్ చేయడానికి రావడానికి ఏముంది అక్కడ? ఏదో ఒకటి వంకబెట్టి ఏదో ఒక సాకేసి ఏదో తన మీద బురద జల్లాలి మా నాయకుడి మీద. మా నాయకుడు రాష్ట్ర నాయకుడు, రాష్ట్రంలో ప్రజాభిమానం కలిగినటువంటి గొప్ప నాయకుడు. ఆ నాయకుని కాలి గోటి కూడా మీరు పనికిరారని సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ, బీజేవైఎం నాయకులు కూడా ఏదో మీ బండి సంజయ్ గారి మాటలు విని ఉద్వేగానికి లోనై మా నాయకుల మీద నిందలు వేస్తే సహించేది లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మిస్టర్ దుమ్మాల శ్రీకాంత్ గారు, ఇంకొకసారి మీరు ఇదే పద్ధతిలో ఇదే ధోరణిలో వెళ్ళినట్టయితే మీకు తగిన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి బీజేపీ నాయకులు కొంతమంది కేటీఆర్ గారి మీద మరి అబండాలు వేస్తూ వాళ్ళ పార్టీ నాయకులు ఎంత చక్కగా ఉన్నట్టుగా మరి మీ బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు అవుతుంది. అది దేశమంతా ప్రచారం అవుతుంది. అది ఒక అమ్మాయిలతోటి వాళ్ళు ఇవాళ దొరికిన దొంగలు వాళ్ళు. మరి కేటీఆర్ గారు తెలంగాణ మన క్యాంప్ ఆఫీస్ అంటారు, క్యాంప్ ఆఫీస్ ప్రజలది, ప్రజల అవసరాల నిమిత్తం కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ పనుల మీద పబ్లిక్ది. అక్కడ ఏదో నడుస్తుందంటే అంటే సిసి కెమెరాలు ఉంటాయి. మీరు నల్లమొక్క పొలకు నల్లగా కనబడ్డట్టు మీకు ఏం పరపడదు. మీరు ఏమని ఉంటే అది ప్రజలది, ప్రజలాస్తి మీదకి వచ్చి మళ్ళీ ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు కాలేదని మన కేటీఆర్ ఆఫీస్ ముట్టడి చేస్తామంటే మీకు అసలు దద్దమ్మలు, తెలివిలేని వాళ్ళు, మీకన్నా పిచ్చోళ్ళ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగురి, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగురి. గవర్నమెంట్ మీద లేని కేటీఆర్ మీద మాట్లాడితే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అచ్చకాడ కొట్లాడే కానీ రాని కాడ ఏం కొట్లాడతారు? నిన్న దాన్ని చాక పెట్టి క్యాంప్ ఆఫీస్ ముట్టడం పెట్టారు. దానికి కూడా మీకు ఎంత తెలివి ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొకటి, మీరు మొన్న మున్సిపాల్లో 39 కౌన్సిల్కి పోటీ చేస్తే ఎన్ని గెలిచిరా? మీరు పెద్ద సిపాయిలమని మాట్లాడతారు. మేము కూడా పద్ధతి లెక్క మాట్లాడతాం. మేము బండి సంజయ్ కూడా పిచ్చోడు వేదవాన్ని మేము కూడా మాట్లాడతాం. కానీ మాకు విఘ్నత మాకు అడ్డం వస్తుంది. కేటీఆర్ అట్లా చెప్పలే, మంచిగా మాట్లాడి నేర్చుకోమని చెప్పిండు. మీ లెక్క అడ్డంతో మాట్లాడు. బండి సంజయ్ కొడుకు ఏం చెప్తుండ్రు, బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, మీరు దేశమంతా ఏం నడుస్తుంది? మొన్న ఢిల్లీలో కనబడలేదు మీ ముఖం? నల్లముఖం కాలేదా? నల్లముఖంగా రాజీనామా చేయలేదా? దానికి పెద్ద సిపాయిల మంది దుంకుతారు. మీ దాంతో ఎక్కడ పోయినా నల్లముఖమే, మీ ముఖమే నల్లముఖం. కాబట్టి ఇకనైనా
పద్ధతి మార్చుకొని మాట్లాడుర్రి. లేకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము మంచిగా మా కేటీఆర్ ఇలా సిరిసిల్లను డెవలప్మెంట్ చేస్తే మీకు బండి సంజయ్ అంటే ఒక 30 మట్టి వచ్చాడు సిరిసిల్లలో. వాడు పెద్ద బిపాయి అని మాట్లాడతారు. మేము కూడా మాట్లాడచ్చు, మొత్తం మాట్లాడచ్చు. ఓ సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిలో మీ బండి సంజయ్ 30 మట్టి పోయాలు ఓ ₹1,00,000 తీసుకొచ్చి ఇవ్వాలి. ఏమున్నా ఆ బొబ్బే ఈ బొబ్బే ఇవి బొబ్బలు తప్ప ఏమన్నట్టు ఈ ఏమారం ఇదేమారం అన్నా అదేమారం అన్నా ఇవి తప్ప నిధులు తీసుకొచ్చి తెలియలేదు. తీసుకొచ్చిన విమర్శించడం వల్ల ఇది ఇకనన్నా బండి సంజయ్ నువ్వు ఇవన్నీ నేర్పుతున్నావు. నువ్వు పద్ధతి మార్చుకో. నువ్వు కూడా ఏం నేర్పుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు. మారురి, ప్రజలకు అవసరం నిమిత్తం మారురి. పాటలకు గెలవని వాళ్ళు పెద్ద శిపాయిలు ముడతారు. ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు? ఎన్ని వాటికి గెలిచారు? ఒక్కసారి నెమరు వేసుకొని మీ పాత జ్ఞాపకాలు ఒక్కొక్కళ్ళు చరిత్ర పాత ఒక్కసారి నెమరు వేసుకొని ఒక్కొక్కళ్ళు ఏం చేసారు, ఎట్లా వచ్చారు, మీ వ్యక్తిగత జీవితాలు మాకు అవసరం లేదు. కానీ సిరిసిల్ల ప్రజలకు తెలుసు. కానీ ఇకనైనా పద్ధతి మార్చుకొని మెదులుకోరి, మేము సిపాయిలమని దుంకకూరి. జై తెలంగాణ. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్నటి రోజు అదేవిధంగా ఈరోజు కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా బీజేపీ వైఎం నాయకులకు సంబంధించిన ప్రవర్తన తిరిగి చూస్తూ ఉంటే ఈరోజు సిరిసిల్ల ప్రజలంతా నవ్వుకుంటూ ఉన్నారు. వారి వల్ల పొద్దున్న లేవని రాత్రి 3-4 ప్రకటనలు. వాళ్ళ ఎజెండా ఏందో వాళ్ళకి అర్థం కాదు. ఒకళ్ళు అంటారు క్యాంప్ హౌస్ ముట్టిన వాళ్ళు, ఇంకొకళ్ళు ఏమంటారు అంటే ఫీజుకు ఏమైనా సంబంధించిన బిల్లుల బకాయిల గురించి ఇంకొకరు అంటారు, ఇంకొకరు అంటే దీనికి సంబంధం లేదు. వాళ్ళు తీరా చూస్తే దగ్గర ఒక 20 మంది ఉన్నారు. మొత్తం జిల్లా మొత్తం 20 మంది మాత్రమే. గడికొక్కడు వస్తారు క్యాంప్ హౌస్ దగ్గరికి. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. గడికొక్కడు వచ్చి గంట కూడా వచ్చి చేసామంటాడు, జై బీజేపీ బంద్ చేయని కూడా పోతాడు. మొత్తం 20 మంది జిల్లా మొత్తం. ఇదా మీ బీజేపీ నాయకత్వం? దేనికి ధర్నా చేస్తారు? దేనికి ముట్టడిస్తారు? ఏం చేసినారు కేటీఆర్ అని ఏం మాట్లాడతారు? కేటీఆర్ గారు ఇక్కడ ఉండాలని, ఇక్కడ ఉన్నా లేకున్నా సిరిసిల్ల ప్రజలు తను ఏం చేయాలో వాళ్ళకి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ మీ నాయకుడి గురించి మాట్లాడాలి. బండి సంజయ్ ఉంటుండా కరీంనగర్లో? 2 సార్లు ఎంపీ ఇప్పటికి కరీంనగర్లో ఉంటుండా? కరీంనగర్లో ఉండి ప్రజాసేవ చేస్తుండా? అసలు ఏమైనా అవగాహనగా మా కేటీఆర్ ఇక్కడ ఉన్నా లేకుండా ఇక్కడ ప్రజలకు ఏం కావాలో అవసరాలు తెలిసినోడు, ప్రజలలో మమేకమైనడు. అది మీ బండి సంజయ్ ఉన్నాడా? ఇలా మాట్లాడుతున్నారు కదా బీజేపీ నాయకులు. తంగలపల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు సంబంధించిన హాస్పిటల్ ఇప్పటికి 10 ఏళ్ళ కేంద్ర మంత్రులు అది తీసుకొచ్చే దమ్ము మీకు ఉన్నదా? ఇక్కడ ప్రజల అవసరాలు ఏమున్నాయో తీసుకొచ్చే ఆలోచన కానీ ఇక్కడ ఉన్న చేసే ప్రజలకు సేవ ఏం చేయాలి, వీళ్ళకి అవసరాలు ఏమున్నాయని మీకు ఉందా? ఏమన్నా బీజేపీ నాయకులకు ఏదంటే కేటీఆర్ తిట్టాలి, ఫోకస్ కావాలి, అంతే కదా. నిన్న మొన్న ఇక్కడ బీజేపీ టౌన్ పట్టణాధ్యక్షుడు ఉన్నారుగా దుమ్మాల శ్రీకాంత్ గారు, మొన్నటిదాకా మా పార్టీ సంకలనాకి మా పార్టీనే కేటీఆర్ ఇంద్రుడు చంద్రుడు ఊగిడి సిరిసిల్ల మొత్తం ఫ్లెక్స్ నాయకుడు ఈరోజు పోయి అని బీజేపీ పార్టీలో పట్టణ తీసి కాగానే కొమ్ములు వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతాం. మేము మాట్లాడతాం, మేము కూడా ఎదురు ఎట్లా మాట్లాడుతాం మేము అట్లా మాట్లాడతాం. 3 ప్రెస్ మీట్లు మేము చూస్తున్నాం, శూన్యంగా పరిశీలిస్తున్నాం, నోటికి ఎంత మాట్లాడుతున్నాం. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ స్థాయి అంతనే కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది. గత చరిత్రను మర్చిపోయినావా? ఏంది నీ బతుకేంది నీది? నువ్వు మహిళల మీ ప్రవర్తన ఎట్లుందో నీకు తెలియదా? ఇంకా డీప్ అవ్వచ్చు కానీ మీ కింద వదిలేస్తున్నాం. మరలో ఒకసారి కేటీఆర్ గురించి చిన్నగా పెద్దగా మాట్లాడితే పండబెట్టి తొక్తామని చెప్తున్నా. అంటారుగా ఇప్పుడు బీజేపీ నాయకులు ఉరికించి కొడతామని. పండబెట్టి తొక్తాం, మేము బయటకు వస్తే మీరు బతారా? ఈ ఆఫ్టర్ 25 మంది అలా మీరు చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటే 20 మంది ఉంటారు. మీకు మీ నాయకుల పరిస్థితికి ఇది ఊరికే నడవది. ఉన్నారుగా మీ బండి సంజయ్ మాకు సిరిసిల్ల క్యాంప్ ఆఫీసులో కేటీఆర్ అందుబాటులో ఉంటలేడు మాట్లాడుతారు కదా. అక్కడ ఒక పిఏ ఉంటారు, అలా పనిచేసే వాళ్ళు ఉంటారు. సిరిసిల్లకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇంకేమైనా ఎమ్మెల్యే స్థాయిలో ఐడి కానీ అక్కడ అయితే కళ్యాణ లక్ష్యం లాంటివి తెలుసుకోవాలి మీరు. అబండ మరత అయిపోతుందా? అలా ఏమో జరుగుతుందని అట్లా అంటే మానవ మృగం బండి సంజయ్ కేంద్రం అని చెప్పుకుంటున్నారు కదా. నీంట్లోనే మానవ మృగం ఒక మన పోక్సో చట్టం కింద నిందితుడు జైలుకు వచ్చినాడు. దానికేం మాట్లాడతాం? రాజీనామా చేయడా బండి సంజయ్? చేయడా? మా కేటీఆర్ రాజీనామా చేయాలా? సిరిసిల్ల ప్రజలకు ఏం తక్కువ చేసిండు? ఇవాళ కూడా చూసారు కదా, సిరిసిల్ల ప్రజలు ఒక ట్రిపుల్ సీట్ వస్తే దగ్గర తీసుకుని ల్యాప్టాప్ ఇచ్చి ఆ ఫీజు మొత్తం భరిస్తూ ఉంటారు. ఇటువంటి ఎంతో సేవలు ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో సిరిసిల్లలో కాకు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులను పట్టుకొని మీరు ఏం మాట్లాడతారు? మన గన్ పార్క్ దగ్గర ధర్నా జరిగింది. దేశం మొత్తం యువత మొత్తం రోడ్డు మీకు వచ్చే పరిస్థితి. నీట్ పరీక్ష లీక్ సంబంధించిన వ్యవహారంలో దేశం మొత్తం మాట్లాడితే ఇక దేశ పౌరుడిగా కేటీఆర్ గారు మాట్లాడి దాన్ని మీరు మాట్లాడతారు. సిక్కు అనిపిస్తలేదా? ఏడవన్నాడు బండి సంజయ్ నీ తక్షణమే రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి. నువ్వు తమాషా చేస్తురా? దేశంలో చూసిరా యువత ఎట్లయిందో ఊరికే నడవ చేసామని మేము కూడా దేశభక్తులమే.
మీ మోడే సెల్ఫీలు దిగి వీడియో పెట్టే పరిస్థితికి వచ్చిండు. చూసుకోవాలి, చూసుకొని మీరు మరొకసారి కేటీఆర్ గురించి మాట్లాడితే బిడ్డ మీరు ఉడిచికొడతారుగా పండవేడి చెప్తాం. జాగ్రత్త మాట్లాడారు. బీజేపీ నాకు హెచ్చరిస్తా ఉన్నాం. మీ దమ్ము ధైర్యం ఉంటే సిరిసిల్లకి మీ బండి సందరూ ఏం చెప్తారో చేయరు, అది చేయరు. కేటీఆర్ ఏమనుకుంటారా, దేశంలోనే ఇటువంటి నాయకుడు కావాలని అందరూ కోరుకుంటారు. ఇంత మంచి నాయకుడు లేడని అందరూ చూస్తున్నారు. కనుక ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా కానీ మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా దేశంలో ఆదర్శంగా తీసుకున్న నాయకుడే. మీ నాయకుడు దేననే దేన మీ నాయకుడు దేని గొప్పవాడు చెప్పు. ఈ నిధులు పట్టుకొచ్చిన గొప్పవాడా, ఈ అరాచకాలు జరుగులో గొప్పవాడా? ఇటువంటి పోదు, నీ మీద ఉన్న మరక పోదు, నీ పని అయిపోయిందిగా. ఇంకొకసారి చెప్తారు కదా మీరు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్తున్నాం, ఎలక్షన్లు అప్పుడు రాని చూపెడతాం. నిన్న మొన్న మాట్లాడిన పట్టణాధ్యక్షుడు కూడా ప్రజలు చీకొడితే ఇంట్లో ఉన్నావు నువ్వు పోయి, నువ్వు కూడా మాట్లాడతావా గెలిచిన మీద? ఇక్కడ ఏమైనా తప్పులు జరిగితే మాట్లాడుతారు కదా. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కౌన్సిల్ మీద తప్పులు జరిగి కలెక్టరేట్లో ఇలా చేశారు. దాని విషయాన్ని నుండి చట్టానికి ఎవరు చుట్టం కాదు, దేనికైనా రెడీ ఉంటాం. కానీ ఇట్లా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే ఇంకో గోము మేము రాము. మా కార్యకర్తల సంఖ్య ఇలా చాలా లేదు. మీరు ఖబర్దారని చెప్తున్నా, ఒక్కొక్కరి మర్యాదపూర్వకం పద్ధతి మార్చుకోరు. మా కేటీఆర్ ఇవ్వడేమన్నా దేనికి కూడా మా ప్రాణాలు సైతం లెక్క ముందరగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులు.